రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 విధానం నగరంలోని 54 పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు పొంగూరు నారాయణ తెలిపారు. సోమవారం ఆయన నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా మూలాపేట ఏనుగు సుందర రామిరెడ్డి నగరపాలక ఉన్నత పాఠశాల, జెండా వీధిలోని పెండ్యాల నారాయణమ్మ నగరపాలక బాలికోన్నత పాఠశాల, సంతపేటలోని ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాల, రంగనాయకులపేటలోని PMR నగరపాలక ఉన్నత పాఠశాల, జాకీర్ హుసేన్ నగరంలోని నగరపాలక ఉన్నత పాఠశాల, శెట్టిగుంటలోని ఎడ్లపల్లి వెంకటేశ్వర్లు నగరపాలక ఉన్నత పాఠశాల, నావాపేటలోని BVS నగరపాలక బాలికల ఉన్నత పాఠశాలలో పరిశీలించారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు, అదనపు గదులు నిర్మాణం కొరత ఎంత ఉంది, అలాగే ఫ్లోరింగ్ ఏర్పాటు మరియు మౌలిక వసతుల కోసం ఏర్పాటుకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. आते होंगे అందరూ ఇప్పుడు లోపల ఎన్ని రూమ్ ఉన్నాయి, క్లాస్ రూమ్స్, ఆఫీస్ రూమ్స్ అని హెడ్మాస్టర్ గారు అంతమంది ఎక్కడున్నారు మీరు? కార్పొరేషన్ 18 ఉన్నారు. ఇది లోపలంతా అంటే అది మొత్తం ల్యాబ్స్ కానీ రూమ్స్ కానీ హెడ్ మాస్టర్ కానీ అన్ని 18 ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇప్పుడు ఇది దేనికి వాడుతున్నారు? ఇప్పుడు లేదు కదా. నరేష్ కొద్దిగా వెనకరా. వెనక్కి వచ్చేయండి. అంతే దీంట్లో పని ఉన్నాయి సార్. సార్ సార్ ఇట్లా సార్ కొంచెం సైడ్ తీసుకోండి. రైట్ సార్. పైన వస్తే 4 వస్తాయి. పైన కన్స్ట్రక్షన్ కాబట్టి 5 నెలల కన్స్ట్రక్షన్ సార్ చెక్ చేయండి. 16 ప్లస్ 17 ప్లస్ 4 ఇది క్లాత్ బాగుందా? మన విద్యాశాఖ
నేను కూడా టీచర్ని తెలుసా, టీచర్కి మంత్రియా, నువ్వు కూడా టీచర్ వేసుకుని మంత్రి అవుతావా? సండే స్కూల్స్లో ఆల్రెడీ ఆనరబుల్ మినిస్టర్ స్కూల్లో ఎటువంటి యాక్టివిటీ జరగకూడదు, ఫిజికల్ యాక్టివిటీ పెట్టాడు సార్ డీవీ గారు. ఇప్పుడు మీకు ఒక ఆర్డర్ వేస్తున్నారు కదా, స్కూల్స్లో ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ జరగకూడదు. మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరులో విఆర్ హై స్కూల్ ఏదైతే నెల్లూరు నడిబొట్టున ఉందో ఆ స్కూల్ని గత ప్రభుత్వం మూసేసింది. అలాంటి స్కూల్ని మళ్ళా P4 ప్రోగ్రాంలో మా యొక్క పిల్లల యొక్క సహకారంతో మరియు NCC గ్రూప్ సహకారంతో దాన్ని యాక్చువల్గా పునరుద్ధరించాం. బ్రహ్మాండంగా తయారైంది. ఎవరు చూసినా బ్రహ్మాండంగా చేశారు, ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్లో చేశారు. నిజంగానే అదేవిధంగా చేశాం. పేదలు నిరుపేదల కోసం అక్కడ అడ్మిషన్లు కూడా ఎక్కువ సర్వేపల్లి కాలువ కట్ట మీద ఉండే పేదవాళ్ళు, అదేవిధంగా పెన్నా కట్ట మీద ఉండేవాళ్ళు, జాఫర్ కట్ట మీద ఉండేవాళ్ళు, తర్వాత కుసుమ అర్జునవాడ, వాటిల్లో ఎక్కువ మంది అక్కడ వాళ్ళని యాక్చువల్గా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది, పేదలు నిరుపేదలకి. ఈరోజు ఎక్కడికి పోయినా ఇవాళ ఒక స్కూల్కి పోతే యాక్చువల్గా ఆ ఏరియాకి పోతే సార్ మా పిల్లోడికి ఆడ అడ్మిషన్ ఇవ్వమన్నారు. ఇట్లా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం జరుగుతుంటే 3 పేరెంట్స్ వచ్చి మాకు ఆ స్కూల్లో ఏమన్నారు. అక్కడ బ్రహ్మాండంగా అరేంజ్ చేశారంట, పిల్లలకు ల్యాబ్స్ కానీ ఫెసిలిటీస్ కానీ ఎక్విప్మెంట్ అని. దాని మీద P4 ప్రోగ్రాంలో నెల్లూరులో ఉన్న 54 స్కూల్స్లో ఫస్ట్ ఫేజ్ 1 హై స్కూల్స్ 13 హై స్కూల్స్ ఉన్నాయి. ఈ 13 హై స్కూల్స్ని రాబోయే జూన్ 12కి పూర్తి చేసేట్టుగా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన P4 ప్రోగ్రాంలో అనేక మంది ప్రముఖులు కలిశాను, ఇంకా కూడా కలుస్తుండా, వాళ్ళతో మాట్లాడుతున్నా. నేను నిన్నే యాక్చువల్గా రెడ్డి ల్యాబ్స్ ప్రసాద్ మన నెల్లూరు నుంచే పోయారు చదివి, GVK ప్రసాద్, అతనితో మాట్లాడాను. వారు కూడా ఒక స్కూల్లో భాగస్వామి అవుతున్నారు. అదేవిధంగా ఉదయ్ భాస్కర్ అని అమెరికాలో ఉన్నాడు, వెల్ ఎస్టాబ్లిష్ బిజినెస్ మ్యాన్, ఆయనతో మాట్లాడాను. నేను కూడా ఒక స్కూల్లో భాగస్వామి అవుతానన్నారు. అదేవిధంగా ఎన్డీఆర్ గ్రూప్ వాళ్ళతో కూడా యాక్చువల్గా మాట్లాడుతున్నాను, ఇంకా మాట్లాడలేదు. వాళ్ళు కూడా ఒక స్కూల్లో భాగస్వామి అవుతా ఉన్నారు. నేనైతే ఇంకా మాట్లాడలే, వాళ్ళు పెళ్ళి అడావుడిలో ఉంటారు. ఇవాళ రేపు మాట్లాడతాను. అదేవిధంగా ఏఎంఆర్ మీకు అందరికీ తెలిసిందే, ఏఎంఆర్ గ్రూపు వాళ్ళతో రాత్రి మాట్లాడితే ఆయన కూడా ఇది అన్నారు, నెల్లూరు స్కూల్ని బ్రహ్మాండంగా చేశారని తెలిసింది సార్, నేను కూడా భాగస్వామి అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇవాళ అనేక అసోసియేషన్లు ఏదైతే నెల్లూరులో ఉన్నాయో, గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ కానీ, క్లాత్ కానీ, అదేవిధంగా రైస్ లారీ ఓనర్స్ అసోసియేషన్, వాళ్ళందరినీ కూడా కలవటాన్ని ఎంచుకున్నాను. ఇవాళ కొంతమందిని కలుస్తాను, రేపు కొంతమందిని కలుస్తాను. వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కొక్క స్కూల్నైనా పూర్తిగా టేకప్ చేయించండి, లేదా 2-3 కలిసి టేకప్ చేయొచ్చు. ప్రతి స్కూలుని విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా చేస్తాం. ఇది మాటల ప్రభుత్వం కాదు, నేను మాటలు చెప్పను. ఏదైనా చేయదలుచుకుంటే ముందు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చేస్తాను. అందువల్ల ఈ మధ్యంతా మాట్లాడుతూ వచ్చాను. వాళ్ళందరినీ వచ్చి విఆర్ఐ స్కూల్ చూడమంటున్నాను. ఆల్రెడీ 2 స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మూలాపేట గర్ల్స్ స్కూల్ అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది, కాలమ్స్ వేసిపోయినాయి.
డిసెంబర్ 31కి 16 క్లాస్ రూమ్లు హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు, ప్లే గ్రౌండ్. అదేవిధంగా ఆర్ఎస్ఆర్ స్కూల్ని వేమిరెడ్డి ప్రకారెడ్డి గారు నేను డిజైన్ పంపించారు, డిజైన్ చూసి చిన్న కరెక్షన్స్ చెప్పాము, అది కూడా త్వరలో స్టార్ట్ చేస్తున్నారు. ఇట్లా నేను అందరికీ చెప్తున్నాను, నెల్లూరు సిటీలో ఏదైతే 13 హై స్కూల్స్ ఉన్నాయో 13 హై స్కూల్స్ని వచ్చే సంవత్సరం జూన్ 12కి అంటే స్కూల్స్ ఓపెన్ చేసి 12వ తేదీ లోపల అవన్నీ రెనోవేట్ చేయడం జరుగుతుంది. తర్వాత మిగతా స్కూల్స్ని కూడా ఫేజ్డ్ మ్యాన్లో చేస్తాం. ఏది ఏమైనా నేను నెల్లూరు ప్రజలకు కూడా చెప్పేది, ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట ఇచ్చామో మాట తప్పకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా 165 కోట్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. ఈ వారంలో అది కూడా వచ్చేస్తున్నాయి. అది కూడా వస్తే ఎంతో వేగవంతంగా పని అవుతుంది. లాస్ట్ 14-19లో చేస్తేనే వాళ్ళకి 120 కోట్లు అప్పుడుంది. గత ప్రభుత్వం ఇవాళ వాళ్ళు ఆపేశారు వర్క్. ఈ ప్రభుత్వం రాగానే దాదాపు 40 కోట్లు ఇచ్చాం. మరొక బ్యాలెన్స్ కూడా యాక్చువల్గా ఇవ్వాలంటే హట్కో లోన్ క్యాన్సిల్ అయింది, దాన్ని మళ్ళీ పునరుద్ధరించాం. ఈ విధంగా ఒక్కొక్కరు, అదేవిధంగా నుడా చైర్మన్ గారు కూడా ఒక స్కూల్లో భాగం అవుతున్నారు. శ్రీనివాసరెడ్డి నుడా చైర్మన్ గారు కూడా వాళ్ళ మిస్సెస్ యాక్చువల్గా ఒక స్కూల్లో భాగం అవుతున్నారు. ఇట్లా ఒక స్కూల్ని ఒకరైనా చేయొచ్చు, లేదా 4 అయినా చేయొచ్చు, లేదా 10 మంది అయినా చేయొచ్చు. అందువల్ల ఎవరైతే చేయదలుచుకున్నారో వాళ్ళు కాంటాక్ట్ చేస్తే నేనే మీ ఆఫీస్కో మీ ఇంటికో వచ్చి నేను మాట్లాడతాను. ఇవాళ కొన్ని అసోసియేషన్స్తో వాళ్ళని పిలిపిస్తాను, కమిషన్ అయితే అవసరం లేదు, నేనే వస్తాను వాళ్ళ ఆఫీస్కి అని చెప్పాను. ఇది అయిన తర్వాత వాళ్ళ ఆఫీసులో పోతున్నాను, వాళ్ళతో డిస్కస్ చేస్తాను. ఏది బలవంతం కాదు, బలవంతం లేదు, వాలంటరీగా చేయడం P4 ప్రోగ్రాంలో. ఈ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే టాప్ 10% బాటమ్ 20%ని డెవలప్ చేయాలా, ఈ రాష్ట్రంలో 15 లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరినీ రాబోయే 4 సంవత్సరాలు డెవలప్ చేయాలని తీసుకొచ్చారు. దాంట్లో భాగంగానే యాక్చువల్గా ఈ స్కూల్స్లో ఉండే పిల్లల్ని అడాప్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.